ఒక్క సంవత్సరంలో శ్రావణ మాసం 11 నెలలుండి ల్యాండ్ లైన్లు తప్ప మొబైల్ నెట్వర్కులు లేకపోయి ఉండి అధిక దిగుబడి కోసం పంట పొలాలల్ల మందులు అధికంగా సల్లకపోయి ఉంటే చేపలు కోళ్ళు మేకలు ఎన్ని వేల కోట్ల పానాలు మిగులుతుండేనో రకరకాల క్యాన్సర్ల బారిన పడక మనం ఎంత యాపిగా ఉంటుంటి. ముందు ఇంగ్రీడియంట్ చెప్పుకుందాం, తర్వాత ముచ్చట. 200 గ్రాముల జీడిపప్పుకు 2 దాచిన చక్కెర, 2 బగారాకులు, చిటికెడు జీలకర్ర, 2 ఉల్లిగడ్డలు, 2 చిటికెల అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 2 చిటికెల కారపొడి, ఇంకో 2 చిటికెల గరం మసాలా ఎగజల్లి టమాటా పేస్ట్ మంచిగా ఎగినాక అప్పుడు నీళ్ళలో ఉడికించి పెట్టుకున్న ఉల్లి జీడిపప్పు గుమ్మరిచ్చినాక 2 చిటికెల టాటా ఉప్పు, 2 చిటికెల ఇంటి కారపొడి, 100 గ్రాముల జీడిపప్పు, చిటికెన్నర కసూరి మేతి, 2 చిటికెల కొత్తిమీర జల్లి మంచి కలిపి దించుకున్నాక ఇయ్యాల అన్ని చిటికెలే. అయ్యో ఎప్పుడు మర్చిపోయినా ఏమనుకోకుండ్రి. అప్పుడు టమాటా గుజ్జు ఉడికిన తర్వాత 5 చిటికెల బర్రె మీగడ కూడా గుమ్మరిచ్చిన. 1/2 కిలో మైదా పిండిలో అందాద కొద్ది పాలు పెరుగు సోడా జల్లి రొట్టె చేసుకున్నా. చిటికెడు నల్ల నువ్వులు, ఇంకో చిటికెడు కొత్తిమీర అంటించి మంచి గాల్చుకొని దించుకునుడే. మా తాతల ముత్తాతల మీద ఒట్టే చెప్తాన్నా, మీరిగిన అండుకున్నాక బొక్కలిగిన మంచిగా లేదంటే నాకు తొడపాశం పెట్టురు. నేను ఏమను పోయేటప్పుడు గంట నూపుడు మరవకూరి